హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజ వ్లాగ్స్. సడన్గా అయితే ఊరు ప్రయాణం వెళ్ళాల్సి వచ్చింది. ఏంటో అన్నీ కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే పెడతాను. సాత్వి చూడండి ట్రైన్లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తుందో, ఏదో ఒక రూమ్లో ఉన్నట్లు మంచిగా అయితే ఎంజాయ్ చేస్తుంది. ఇంకా దిగే టైం వచ్చింది. సెల్ఫీ ఆన్ చేయగానే సాత్వి చూడండి జుట్టుని ఏ విధంగా సరి చేసుకుంటా ఉందో. మొత్తానికి అయితే అర్ధరాత్రి ఆంధ్రాకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సడన్గా ప్రయాణం అయ్యింది. ఇంకా లగేజ్ సర్దుకోవాలి. మళ్ళీ ఇప్పుడప్పుడే రాము, మ్యాక్సిమం 1 ఇయర్ తర్వాతే వస్తాము అని చెప్పేసి ఇంకా లగేజ్ అన్నీ కూడా సర్దేస్తున్నాను. మనవి ఉన్నా లేకపోయినా కానీ చిన్నపిల్లలకి కంపల్సరీ ఉండాలి కదా. పిల్లలకి ఎక్కువ బట్టలు పడతాయి కాబట్టి సాత్వి బట్టలు అయితే అన్నీ సర్దేస్తున్నాను. ఇంకా అప్పటికప్పుడు సడన్గా అయితే హెడ్ బాత్ చేసి ఇంకా హెయిర్ డ్రైర్, అప్పటికి అంతకుముందు ఫీవర్ వచ్చి ఒక 2 వీక్స్ అయితే హెడ్ బాత్ చేయలేదు అని చెప్పేసి కంపల్సరీ హెడ్ బాత్ అయితే చేశాను మార్నింగ్. మా ట్రైన్ ఆఫ్టర్నూన్ 1కి ట్రైన్, అందుకని చెప్పేసి ఇంకా 12కి అయితే బయలుదేరాము, వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ అయితే రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరాము. సాత్వి చూడండి కార్లో కూర్చోగానే ఫోన్ ఆన్ చేయగానే సైలెంట్గా ఫోన్కి వెళ్ళి అయితే చూస్తూ ఉంది. మేము వెళ్ళే రైల్వే స్టేషన్ అయితే భలే ఉంటుంది, ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది చూడడానికి. చూడండి అసలు ఎయిర్పోర్ట్ లాగే ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కానీ ఇదైతే రైల్వే స్టేషన్ అన్నీ కూడా ఇది కొత్తగా కట్టారు. ఈ రైల్వే స్టేషన్ బెంగళూరులో ఎక్కువ ఎక్సలేటర్లో చక్కగా లిఫ్ట్లు కూడా అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి, పెద్దగా కూడా ఉన్నాయి లిఫ్ట్లు అన్నీ కూడా. చక్కగా ఎంతమంది అయినా ఎక్కి వెళ్ళి రావచ్చు. ఇంకా ట్రైన్కి అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే 2కి అలా ఎక్కేసాము. అప్పుడు కదిలింది ట్రైన్, ఏసీ బోగి. బెడ్షీట్లు చూడండి ఒక 3 ఇచ్చారు మాకైతే. ఒక బెడ్కి వచ్చే వాళ్ళకి 3 బెడ్షీట్స్ దాకా ఇచ్చారు. నీట్గా కూడా ఉన్నాయి బెడ్షీట్స్ అన్నీ కూడా. మా స్నాక్స్ చూసారు ఏమి ఉన్నాయి, అన్నీ కూడా సాత్వి కోసమే. సాత్వి ఏడకోకుండా ఉండడానికి, ఎందుకంటే వాళ్ళ డాడీ రావట్లేదు. ఇంకా మా తమ్ముడు నేను సాత్వి వెళ్తున్నాము. ఇంక ఇబ్బంది పడుకోకుండా ఉండాలి, వెళ్ళేటప్పుడు మళ్ళీ ట్రైన్ కదిలేటప్పుడు ఏడకోకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా స్నాక్స్ అయితే తీసుకున్నాం. నాకైతే పిల్ల అయితే భలే నచ్చింది. చక్కగా స్పాంజ్ లాగా టెడ్డీ పేర్ లాగా భలే మెత్తగా ఉంది. మా సాత్వితో ఇంకా ఆటలు అయితే అసలు పడుకోమంటే పడుకోవట్లేదు. లెగ్స్ ఏ విధంగా గంతులేస్తుంది చూడండి, ఏదో ఒక రూమ్లో కూర్చున్నట్లు ఫుల్గా అయితే ఎంజాయ్ చేసింది. బెడ్ మీదకి రమ్మంటే రావట్లేదు, నాకే నిద్ర వస్తుంది. సాత్వికే నిద్ర రావట్లేదు, మంచి యాక్టివ్ అయిపోతుంది. మొత్తానికి అయితే అసలు ఎందుకు వెళ్తున్నామంటే ఇప్పుడు మూటం టైంలో అంత మంచిది కాదు. ఎలాగో డెలివరీకి వెళ్ళాలి కదా. మూటం మళ్ళీ 3 మంత్స్ ఉంటుందంట. 3 మంత్స్ వరకు ఉంటే అప్పుడు మళ్ళీ 7th మంత్ వస్తుంది. మళ్ళీ ఇబ్బంది అయిపోవాలి. అప్పుడు దాకా బెంగళూరు నుండి మళ్ళీ ఆంధ్రాకి వెళ్ళాలంటే కష్టం అయిపోద్ది అని చెప్పేసి ఇప్పుడే కొంచెం ఎర్లీగా ఉన్నప్పుడు, తక్కువగా ఉన్నప్పుడు అంటే 3 మంత్స్ ఆ టైంలో వెళ్తే ఇబ్బంది ఏమి ఉండదు కదా అని చెప్పేసి ఇప్పుడే ముందుగానే బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా డెలివరీ అయిన తర్వాత అయితే వస్తాము. నైట్ అయితే 1కి ఆ టైంకి అయితే ట్రైన్ అయితే విజయవాడలో అయితే ఆగింది. ఇంక ఇక్కడ నుంచి అయితే మాకు క్యాబ్ వస్తుంది. ఆ క్యాబ్ నుంచి ఎక్కేసి ఇంకా మా ఊరికి అయితే వెళ్ళిపోతాము. ట్రైన్ ఎప్పుడు ఆగిద్దా అని చెప్పేసి గేట్ దగ్గర నుంచొని చూస్తూ ఉన్నాము, వెయిట్ చేస్తూ ఉన్నాము. చర్చ్ ట్రైన్ జర్నీ అంతా బాగానే ఉంటుంది. కానీ ట్రైన్ దిగిన తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కే ముందు ఈ ప్లాట్ఫామ్ లగేజ్ పట్టుకొని ఆ ప్లాట్ఫామ్లో మారాలి అంటేనే చాలా కష్టం. అసలు రిస్క్. ఎక్సలేటర్లో ఎలాంటి ఏమైనా ఉంటే పర్వాలేదు, అవి లేకుండా స్టెప్స్ మీద అంటే అస్సలు మరీ రిస్క్లో అనిపిస్తుంది. బాబాయ్ అనిపించి చుక్కలు కనబడతాయి నిజం చెప్పాలి అంటే. కరెక్ట్గా మాకైతే లక్కీగా అయితే ఇదిగో చూడండి ఒక ఎక్సలేటర్ అయితే దొరికేసింది. ఇంకొక చోట అయితే స్టెప్స్ అయితే దిగేసాము. సాత్వి చూడండి ఎక్సలేటర్లో పెట్టి సెల్ఫీ ఆన్ చేయగానే, సెల్ఫీ ఆన్ చేస్తే చాలా ఈ మధ్యన జుట్టును సరి చేసుకొని ఫేస్ని చూసుకుంటుంది. ఇందాక మీరు గమనించే ఉంటారు ట్రైన్లో కూడా అలాగే జుట్టును సరి చేసుకుంది. ఇప్పుడు కూడా అంతే. ఇంకా ఇక్కడైతే నుంచున్నాము, క్యాబ్ వస్తుందని చెప్పేసి. ఇంటి దగ్గర నుండి అయితే వస్తుంది క్యాబ్. ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసాము. ఇంకా వాళ్ళు వచ్చారు. కార్లోకి లగేజ్ అన్నీ ప్యాక్ పెట్టేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవడమే. మా జర్నీ అయితే సాత్వి ఏడిపిస్తుందేమో అనుకున్నాను కానీ పర్వాలేదు, మరీ అంత ఏడిపించలేదు. ఇంకా దాని తగ్గట్టు మేము ఆఫ్టర్నూన్ దిగాము. 12 కల్లా మళ్ళీ దిగిపోయాము. 12 కల్లా ఇంకా ఇబ్బంది అయితే అంతేమనిపించలేదు. ఇంక ఈ కార్లో కూడా వాళ్ళకి నిద్ర వస్తుందని చెప్పేసి ఫుల్గా అయితే సాంగ్స్ పెట్టారు, ఫుల్ సౌండ్ పెట్టి. ఇంకా ఆ సౌండ్స్కి అయితే సాత్వి ఇంకొంచెం యాక్టివ్ అయిపోయి పడుకోమన్నా పడుకోవట్లేదు. ఇంకా డ్రైవర్ సీట్ పక్కన ఇంకొకరి పక్కన వాళ్ళ ఒళ్ళో కూర్చొని ఆ దారిలో ఆ లైట్లు అవన్నీ చూసుకుంటా ఉంది. దారి పొడుగుతా అస్సలు నిద్రపోలేదు. కార్ ఎక్కిన ఒక 3 అవర్స్ దాకా అవే చూసుకుంటూ అలాగ నిద్రపోయింది. ఇంకా విజయవాడలో అయితే 1కి అలా దిగామనుకుంటే ఇంటికి రాగానే 3 అలా అయింది. ఇంకా మా డాడీని చూడగానే సాత్వి ఎక్స్ప్రెషన్స్ అయితే భలే ఉన్నాయి. అప్పుడైతే వీడియో అయితే తెలియదు. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.